సుప్రీంకోర్టుకు చేరినటువంటి తెలంగాణ రాజకీయంలో న్యాయ రాజకీయ పోరాటంలో కేసీఆర్ ఓడి గెలిచారు, రేవంత్ గెలిచి ఓడారు. లేదా కేసీఆర్ గెలిచి ఓడారు, రేవంత్ ఓడి గెలిచారు. ఎలా అంటే కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏంటి? జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అన్నటువంటిది తప్పు, చట్టవిరుద్ధం. ఎందుకంటే విద్యుత్తుకు సంబంధించినటువంటిది రెగ్యులేటరీ కమిషన్ నడిపేదే ఒక న్యాయమూర్తి అయితే మళ్ళీ దాని మీద ఇంకో న్యాయమూర్తితో విచారణ ఏంటి, అది తప్పు అంటూ హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు. అందులో ఎందుకు ఆ విచారణ వద్దు అన్నారంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముందే విచారణాధికారిగా నియమితుడైనటువంటి వ్యక్తి ప్రీ అసెస్మెంట్కి వచ్చేశారు. కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ముందుగానే జడ్జిమెంట్ ప్రిపేర్ చేసుకుని అప్పుడు విచారణ చేయబడుతున్నారు అన్నటువంటిది ఆయన